మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. మా పెదనాన్న చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా, మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా చేశారు 61లో. ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇటువంటి సంఘటనలు చూడలేదు. విజయన్న ఫ్యామిలీ కూడా మొట్టమొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆనం, మేము, నేదురుమల్లం అందరం. విచిత్రం, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు ఒక జిల్లాకి వస్తుంటే ఇన్ని ఆంక్షలు. హోమ్ మినిస్టర్ అనిత గారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారి పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మీరందరూ చూశారు. ఎందుకు ఇదంతా చేశారు? అవసరమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ జిల్లాకు వెళ్ళినా వేలాది మంది బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది. పోలీసుల్ని ఆదేశించి అడ్డుకోండి, ఆయన కార్యక్రమం విజయవంతం కాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం విజయవాడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకపక్షంగా ఆంక్షలు విధించి చేశారు. ప్రజలనైతే అడ్డుకోలేకపోయారు కదా. ఎంత దారుణం అంటే నా నియోజకవర్గం అంతా బ్యారికేడ్స్ కట్టేశారు రానివ్వకుండా. సేకరణ చెప్పినట్లుగా రోడ్స్ అన్ని కట్ చేశారు, ప్రతి ఒక్కరిని ఆపారు. అవసరమా ఇదంతా? ఇదే విధంగా టౌన్లో చేశారు, రూరల్లో చేశారు, సర్వేపల్లిలో చేశారు, ఎక్కడ పడితే అక్కడ జిల్లా అంతా కూడా. చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న మీరే సాక్ష్యం. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర మా వాళ్ళందరూ ఉన్నారు, పలకరిస్తామని వచ్చాను. పోలీస్ అంతా వచ్చింది. మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇంట్లో ఉండండి, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వస్తారంటే నేను ఒప్పుకోలేదు. ఆయన ఇక్కడి నుంచి మేము తీసుకెళ్తాము, ఇక్కడే ఉంటాను అన్నా.